చేస్తున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్ వేసుకున్నా రేపులు అయ్యాయి. పంతులు గారు మేము చేసేస్తే అవుతారు మీరు. టాలీవుడ్ నటుడు శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా ఈ అంశంపై యూట్యూబర్ అన్వేష్ స్పందించిన తీరు, చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హిందూ దేవతలు, మహిళల వస్త్రధారణ, ప్రవచనకర్త గరికపాటిపై ఆలయ శిల్పాలు, రామాయణ మహాభారతంలో పాత్రలపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో ఇటువంటి వ్యాఖ్యలు అశాంతిని రేకెత్తిస్తాయని, మత విద్వేషాలు సృష్టిస్తాయని చెబుతున్నారు. అవినాష్ తన యూట్యూబ్ ఛానల్లో నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా దేవతగా కొలిచే సీతమ్మను, ద్రౌపదీదేవిని ఉదాహరిస్తూ వారి కాలంలో వారిని రేప్ చేశారని అవహేళన చేస్తూ భారతీయ మహిళలందరూ హిందూ సాంప్రదాయాలపై విసుగెత్తి విదేశాలకు వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చాడు. మహిళా మూర్తులను పుచ్చకాయతో పోల్చి కీర దోసకాయతో దారుణంగా ఉదాహరిస్తూ అసభ్యకరంగా ప్రదర్శిస్తూ క్రైస్తవ స్త్రీలను పొగుడుతూ హిందూ ముస్లిం స్త్రీల ధరించే వస్త్ర విధానంపై అసభ్యకరంగా మాట్లాడాడు. భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని కించపరుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు, ఉదాహరించిన తీరును ఖండిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని అవహేళన చేస్తున్న అతన్ని అరెస్టు చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆ యూట్యూబ్ ఛానల్ పై శాశ్వత బ్యాన్ ను విధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అవినాష్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆయన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలను అన్ఫాలో చేస్తున్నారట. దీనివల్ల అన్వేష్ తన ఫాలోవర్స్ ను పెద్ద సంఖ్యలో కోల్పోతున్నాడు. క్షణాల్లో లక్షల సంఖ్యలో అతన్ని అన్ఫాలో చేస్తున్నారు. అయితే ఒక యూట్యూబర్ పై ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావడం, లక్షల్లో ఓ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ ను కోల్పోవడం ఇదే తొలిసారని విశ్లేషకులు చెబుతున్నారు.